సో ఇదే అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం. అశోక్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అశోక్ చెప్పండి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికే టికెట్ నిరాకరిస్తారు ఇటువంటి వార్తలన్నీ వస్తున్న నేపథ్యంలో ఆయన లోన్ తీసుకోవడం, దానికి షూరిటీ ఎవరిచ్చారు అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఏం జరిగింది అశోక్? వాళ్ళిద్దరి అసోసియేషన్ ఎట్లాంటిది? పూర్తిగా విశాఖ డ్రగ్ కేసు వ్యవహారంలో కోనం వీరభద్రరావుకు అలానే తెలుగుదేశం నాయకులకు చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఉన్న సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీతో పాటు ఆయనకు అనుకూల మీడియా ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు వీరభద్రరావుకు ఉన్న సంబంధాలు సాక్ష్యాలతో బయటకు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక కీలకమైన అంశం బయటకు వచ్చింది. గుంటూరు జిల్లా తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆయనకు అలానే ఆయన సీనియర్ గతంలో మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకు వీరభద్రరావుకు చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఆయనకు వీరభద్రరావుకు ఆర్థిక పరమైన సంబంధాలు కూడా ఒక డాక్యుమెంట్ బయటపడింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 2015 అక్టోబర్ 31న గుంటూరు అరండల్పేట విజయ బ్యాంకులో ఒక 2 కోట్ల రూపాయలకు సంబంధించిన లోన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి బయటపడింది. అందులో 1158/2015 ఈ నెంబర్ గల డాక్యుమెంట్ లో విషయం అంతా బయటపడింది. దాంతో పాటుగా 2015 డిసెంబర్ 9వ తేదీన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరొక 12 కోట్లు లోన్ తీసుకోవడం జరిగింది. అంటే మొత్తం 14 కోట్ల లోన్ తీసుకున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. దీనికి సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భార్య ఆలపాటి మాధవితో పాటు కోనం వీరభద్రరావు అలానే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఒక విద్యా సంస్థ ఉంది, ఎన్ఆర్ఐ అకాడమీ. దానికి సంబంధించి ఈ ముగ్గురు ఏదైతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీసుకున్న 14 కోట్లకు షూరిటీ పెట్టారు, తనఖా పెట్టారు. ఆస్తులు దాదాపు 5 ఐటమ్స్ కు తనఖా పెట్టినట్టు కూడా ఈ డాక్యుమెంట్ లో చాలా స్పష్టంగా ఉంది. దాంతో పాటుగా 2021లో కోనం వీరభద్రరావుకు ఎన్ఆర్ఐ అకాడమీకి ఒక పార్టీషన్ చేసుకున్నారు. దానికి సంబంధించి కూడా కొంత సమాచారం బయటకు వస్తూ ఉంది. 2017లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోనం వీరభద్రరావు తన ఆస్తిని తనఖా పెట్టి మరొకసారి లోన్ కూడా ఇప్పించినట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి దస్తావేజీ నెంబర్ 4581/2017 ఇదే దస్తావేజీ 2021లో రద్దు చేసుకోవడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వీరభద్రరావుకు ఆర్థిక పరమైన లావాదేవీలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి. పూర్తి స్థాయిలో దీనిపైనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తెలుగుదేశం నాయకులకు అలానే ఈ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న కోనం వీరభద్రరావుకు పూర్తి స్థాయిలో ఆర్థిక లావాదేవీలతో పాటు ఇతర సంబంధాలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తికి షూరిటీ పెట్టాలంటే తన ఆస్తులు షూరిటీ పెట్టారంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే పైన చర్చ జరుగుతుంది. బిందు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.